హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనము పఫ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. మనకు మీటర్ లైనింగ్ ఇచ్చినప్పుడు పఫ్ పెట్టడానికైతే మనకు క్లాత్ అనేది సరిపోదు. అలా సరిపోనప్పుడు చూడండి, మనము క్లాత్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తున్నాను. మనము క్లాత్ని సెంటర్కి ఫోల్డ్ చేసినప్పుడు సెంటర్ ఎక్కడ వస్తుందో ఎగ్జాక్ట్ అక్కడ మాత్రమే మనము 3 ఇంచెస్ ఎక్స్ట్రా పీస్ని అనేది మనము జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు సైడ్లో మిగిలి ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ను మనము పైన 2 వైపులా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే హ్యాండ్ పొడవును వచ్చేసి 9.5 ఇంచీలు తీసుకుంటున్నాను. 9.5 ఇంచీలని మార్క్ చేసుకొని సంక వైపును కూడా అదే 9.5 ఇంచీలను మార్క్ చేసుకొని అందులో నుంచి ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి 3.5 మనము డౌన్ చేసుకోవాలి. నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. ఖర్చుల కోసం 2 ఇంచెస్, మొత్తం 10 ఇంచులు వచ్చింది. ఇప్పుడు పప్పు కోసం చూడండి, నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది పూర్తిగా మన ఆప్షనల్ మాత్రమే. మనము ఎంతైనా హైట్ పెట్టుకోవచ్చు. బుగ్గ కాస్త ఎక్కువగా రావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా పెంచుకోవచ్చు. 4 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 మూలల 3 ఇంచెస్ వచ్చే విధంగా ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో చెప్తున్నాను. బిగినర్స్ కూడా ఈ టిప్ ఫాలో అయితే ఖచ్చితంగా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. చూడండి, మనము బాక్స్లా డ్రా చేసుకున్న దాంట్లో అలా షేప్ ఇచ్చుకుంటే జస్ట్ మనము 3 ఇంచెస్ బాక్స్ వరకే అలా షేప్ ఇచ్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో. ఇప్పుడు మనము 3 ఇంచెస్ దగ్గర బాక్స్లో డ్రా చేసుకున్న దగ్గర మనం ఒక కట్ ఇచ్చుకుంటే అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. నేను స్టిచ్ చేశాక కూడా ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూశారు కదా, మీటర్ క్లాత్లోనే పఫ్ హ్యాండ్ ఏ విధంగా ఈజీగా పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేసుకోవాలో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.